బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము దత్తాత్రేయుడు 24 గురువుల గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నాం. అజ్ఞానం అనే చీకటిని నశింపజేసేవారే గురువు. అంటే గురువు ఎలాగా అనే దాని గురించి వివరంగా చెప్తూ ఉన్నారు. 3వ గురువు ఆకాశము. దత్తాత్రేయుడు ఏమి చూశాడు? ఆకాశంలో మేఘాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, నగరాలు నిర్మించబడతాయి, నాశనము అవుతాయి. కానీ ఆకాశం అవ్వదు, ఎడవదు, అంతా దానిలోనే జరుగుతూ ఉంటుంది. కానీ అది దేనిలోనూ బంధించబడదు. ప్రతీక సారం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం మరియు నిర్వికారత్వం, మార్పు లేకపోవటం ఒకేసారి వ్యక్తమవుతాయి. లోతైన అర్థం. ఆత్మకు ఆకాశమే అత్యుత్తమ ఉపమానం. చాందోగ్యోపనిషత్తులో ఆకాశో వై నామ అంటూ ఆకాశాన్నే బ్రహ్మానికి మొదట ప్రతీకగా చెప్పారు. చిదాకాశం, ప్రాణాకాశం, భూతాకాశం అనే 3 స్థాయిల్లో ఆకాశం బ్రహ్మాన్ని సూచిస్తుంది. శరీరంలోని హృదయ గుహరమే దహరాకాశం. అక్కడే పరమాత్మ నివసించేది. అంటే పరమాత్మ స్థానం ఏంటి? ప్రతి మానవుడి యొక్క శరీరంలోని హృదయంలో ఉన్నాడు అని. హృదయం అంటే గుండె కాదు. హృదయము అంటే అదొక ప్రేమ తత్వం గల స్థానం అన్నమాట. ఇది మనోమయ కోశం నుండి విజ్ఞానమయ కోశానికి సాగే యాత్ర. ఇక్కడ సాధకుడు తాను ఘటాకాశం అనగా కుండలోని చిన్న ఆకాశం కాదు, మహా ఆకాశం అని తెలుసుకుంటాడు. అంటే ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటాడో, తానే పరమాత్మ అంశగా భావిస్తాడో, పరమాత్మ స్వరూపంగా అనుభూతి పొందుతాడో, అది మనోమయ కోశం అంటే మనసు నుండి జ్ఞానం వైపుకి సాగుతూ ఉంటుంది అతని ఆధ్యాత్మిక ఆత్మయాత్ర. ఇది చిన్న ఆకాశం కాదు, మహా ఆకాశం అని చెప్పబడుతుంది. ఇక 4వ గురువు ఎవరు అంటే అగ్ని. దత్తాత్రేయుడు ఏమి చూశాడు అగ్నితత్వంలో? యజ్ఞకుండంలో అగ్ని పవిత్రమైనది. అపవిత్రమైన 2 రకాల కట్టెలను అర్పిస్తారు. దాంట్లో ఏ కట్టె పవిత్రమైందో, ఏ కట్టె అపవిత్రమైందో ఎవరికీ తెలియదు. అగ్నిలో రెండింటిని పడేయటంతో 2 స్వీకరిస్తుంది. అది రెండింటిని భస్మం చేసి పవిత్రం చేస్తుంది. అగ్ని స్వయంగా అపవిత్రం కాదు. అందుకని ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది జ్ఞానాగ్ని సమస్తాగ్ని స్వీకరించి సమస్తాన్ని శుద్ధి చేసేది. లోతైన అర్థం. భగవద్గీతలో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మయాత్ కురుతే. జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది అని చెప్పబడింది. అగ్ని యొక్క 2వ రహస్యం, అది భేదభావం చూపదు. బ్రాహ్మణుడు ఆహుతి అయినా, శూద్రుడు ఆహుతి అయినా అగ్ని సమానంగానే స్వీకరిస్తుంది. ఇదే సమదర్శిత్వం. వేదాల్లో అగ్నిని దేవతల, ముఖ్యంగా అగ్ని దేవానాం అభివర్ణించారు. యజ్ఞంలో చేసేది ఏదైనా అగ్ని ద్వారా దేవతలకు చేరుతుంది. సాధకుడు కూడా అలాగే ఉండాలి. తన జీవితంలోకి ఏది వచ్చినా దానిని జ్ఞాన తేజస్సుతో శుద్ధి చేసి ముందుకు సాగాలి. నెక్స్ట్ గురువు 5. సూర్యుడు. దత్తాత్రేయుడు ఏం చూశారు? సూర్యుడు లోపల ఒకే సూర్యుడు వేలాది కొండల్లో, నదుల్లో, సముద్రాలలో నుంచి బిందువుల్లో వేరువేరుగా కనిపిస్తాడు. ఏదైనా పాత్ర వంకరగా ఉంటే సూర్యుడు వంకరగా కనిపిస్తాడు. పాత్ర మురికిగా ఉంటే మసగ్గా కనిపిస్తాడు.
కానీ సూర్యుడిలో ఎటువంటి మార్పు ఉండదు. ఒకే ఆత్మ అనంతమైన శరీరాల్లో వేరువేరుగా కనిపిస్తుంది. ఇదే మాయ యొక్క మూల సిద్ధాంతం, లోతైన అర్థం. ఇది వివర్తనాదం. నూరకుండా కార్యం మారినట్లు మారకుండా కార్యం మారినట్లు కనిపించటం అంటే అత్యున్నత అందమైన ప్రతీక. తాడును చూసి పాము అనుకుంటే బ్రహ్మమునందు జగత్తు కనిపిస్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తు ఏకమేవ ద్వితీయం, అది ఒక్కటే, రెండవది లేదు అని పేర్కొంది. వైవిధ్యం అనేది ఒక పాత్ర, ఉపాధి యొక్క దోషం, ఆత్మది కాదు. సూర్యుడు మనకు మరొకటి కూడా నేర్పుతాడు. ప్రతిరోజు ఉదయించటం, నిరంతరం ఇవ్వడం, అలసట లేకుండా ఎవరిని ఏమి ఆశించకుండా చేయటం. ఇది నిష్కామ కర్మకు బ్రహ్మాండమైన ప్రతీక. నెక్స్ట్ గురువు పావురం. దత్తాత్రేయుడు ఏమి చూశారు? ఒక ఆడ పావురం, మగ పావురం గూడు కట్టుకొని పిల్లల్ని పెంచుకుంటాయి. ఒక వేటగాడు వల వేస్తాడు. మొదట పిల్లల వలలో చిక్కుకుంటాయి. వాటిని రక్షించాలనే మోహంతో తల్లి పావురం కూడా ఎగిరి వలలో పడుతుంది. ఆ తర్వాత తండ్రి పావురం కూడా అలాగే చిక్కుకుంటుంది. మొత్తం కుటుంబమే నాశనం అవుతుంది. అంటే దీని యొక్క సారాంశం ఏమంటున్నారు? మోహం, ప్రేమ వేరు, మోహం వేరు. మోహం అనేది తన వినాశనానికి, ఇతరుల వినాశనానికి కారణమవుతుంది. ఇది లోతైన అర్థం. ఇక్కడ దత్తాత్రేయుడు ప్రేమకు మోహానికి గల సూక్ష్మ భేదాన్ని వివరిస్తున్నారు. ప్రేమ విముక్తిని ఇస్తుంది, మోహం బంధిస్తుంది. తల్లి పావురానికి పిల్లలపై ఉన్న ప్రేమ సహజమైనదే, కానీ ఆ ప్రేమలో నా పిల్లలు అనే మమకారం ఎప్పుడైతే కలుగుతుందో అది మోహంగా మారుతుంది. భగవంతుల్లోని కూడా మరి అజామిల్ లాంటి పాపాత్మలను కూడా సమాప్తం చేయగలదు. అజామిలో పాఖ్యానంలో ఇదే నేర్చుకుంటాం. మోహమే పునర్జన్మకు బీజం. మహాభారతంలో ధృతరాష్ట్రుడికి జీవితమంతా ఈ పావురం కదే పుత్ర మోహంతో తాను తన వంశాన్ని నాశనం చేసుకున్నాడు. పూర్తిగా గుడ్డివాడు అనుకుంటాం, కానీ మోహంతో గుడ్డివాడయ్యాడు. స్థూలమైన గుడ్డితనం ఉన్నా పర్వాలేదు, కానీ అజ్ఞానం అనే, మోహం అనే గుడ్డితనం వల్ల వంశాన్ని నాశనం చేసుకున్నాడు. ఇక్కడ శతకంలో భర్తృహరి భోగా నా భుక్త వయమేవ భుక్త అని చెప్పాడు. మనం భోగాలను అనుభవించలేదు, భోగాలే మనల్ని అనుభవించి నాశనం చేస్తాయి. చూడండి ఎంత మంచి పాయింట్ చెప్తూ ఉన్నారు. మనం భోగాలను అనుభవిస్తున్నాం అనుకుంటాం, కానీ అవే మన్ని అనుభవించేసి మన్ని నాశనం చేస్తాయి. కానీ ఇది చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు సాధకులు కూడా. ఇక తర్వాత నెక్స్ట్ 7వ గురువు కొండ చిలువ అజగర్ అంటారు. దత్తాత్రేయుడు ఏమి చూశారు? కొండ చిలువ కదలదు, నెలల తరబడి ఒకే చోట పడి ఉంటుంది. ప్రకృతి ఏ ఆహారాన్ని తెచ్చి ఇస్తే దాన్ని స్వీకరిస్తుంది. ఏది రాకపోతే ఆకలితోనే పడి ఉంటుంది. ఎటువంటి ఫిర్యాదు లేదు, ప్రయత్నము లేదు, ఆరాటము లేదు. ప్రతీక అంటే దీని యొక్క సారం ఏమిటి అంటే ఆయాచకత్వం, అంటే యాచించకపోవటం మరియు సంతోషం. లభించిన దానితో తృప్తి చెందటం, లభించిన దానికోసం వెతుకులాట లేకపోవటం లోతైన అర్థం అదన్నమాట. అంటే భగవద్గీతలో కూడా చెప్పబడినటువంటి యాదృచ్ఛ లాభ సంతుష్టి అంటే ఆయా చిత్తంగా లభించిన దాన్ని సంతోషించేవాడే స్థితి. ఇక్కడ ఒక క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. ప్రయత్నం చేయకుండా
మరి ఎక్కడ లభిస్తుంది, ఇది బద్ధకంగా అని చెప్తూ ఉంటాడు. కానీ దత్తాత్రేయుడు అలా అనలేదు. కొండ చిలువకి సంతునికి మధ్య ఇదే తేడా. కొండ చిలువ శరీరం కూడా తిరగదు, సంతుడు పరమాత్మ కోసం తిరగడు. అంటే సంతుడు అంటే సాధువు. ఎందుకంటే పరమాత్మ అంతర్గతంగానే ఉన్నాడు. అహం బ్రహ్మస్మి, శివోహం శివోహం అని భావన తెలుసుకున్నాడు, స్థితిని తెలుసుకున్నాడు, అనుభూతి పొందుతాడు. దేనికోసం పరిగెడతాడు? కొండ చిలువ యొక్క ఈ గుణం సన్యాస జీవితానికి పునాది. ఇక్కడ శరీర అవసరాలు కనీస స్థాయిలో ఉంటాయి. తద్వారా చేతన ఊర్ధ్వ ముఖంగా పయనిస్తుంది. గురువు 8. సముద్రం. దత్తాత్రేయుడు ఏమి చూశారు? వేలాది నదులు సముద్రంలో కలుస్తాయి, వర్షాలు పడతాయి, తుఫాన్లు వస్తాయి. అయినా సముద్రం పొంగి పొర్లదు, ఎండిపోదు, తన హద్దులను దాటదు. తనలో కలిసే ప్రతి దానిని ఆత్మసాక్షాత్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ దీని యొక్క సారం ఏమిటి అంటే, గాంభీర్యంగా మరియు మర్యాదగా విశాలమైనది ఎప్పుడూ కూడా ఉద్రేకం చెందదు అని. అంటే ఏంటి? 2 గుణాలు కలిసి ఉంటాయి వీరిలో అని అర్థం. గాంభీర్యం మరియు మర్యాద. ఇక్కడ కఠోపనిషత్తులో కూడా ఇదే నచికేతునికి చెప్పబడి ఉంది. దీని తర్వాత నచికేతుడి కథ మనము నెక్స్ట్ పార్ట్లో ఆడియో ద్వారా తెలుసుకుందాము. ఇంకా దీని యొక్క వివరాలు పూర్తిగా తెలియాలి అంటే మీరు మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.